మన సనాతన హైందవ ధర్మాన్ని క్రిమికీటకాలతోని పోల్చడం జరిగింది. ఈరోజు కంపల్సరీ ఈ పెద్ద మనిషికి ఫేస్ మొత్తం ఇలానే ఉంటది. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవ యుగే యుగే. మనకి పెద్దలు చెప్తున్నట్టు సంఘటనమే శక్తి హే. మనం యూనిటీగా ఉన్నంత వరకు గడ్డి పరకకూడదు పీకలే మన దేవాలయాలను. ఈ సనాతన హైందవ ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తే భక్తులు ఎంతమంది ఉంటారో, కానీ బయటికి వచ్చి పోరాడే జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, యాక్టివిస్టులు కానీ వాళ్ళ లైఫ్ ఎప్పుడు రిస్క్లోనే ఉంటుంది. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తమిళనాడు రాష్ట్రం, అక్కడ ఆ నాయకుల దురదృష్టం ఏంటంటే చాలా ఆలయాలున్న ఒక రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం అనేసి మనం చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యంగా మన సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ అమ్మవారు మీనాక్షి అమ్మవారు, అండ్ అక్కడ మనం చూస్తే చాలా పెద్ద పెద్ద ఆలయాలు, మన చిదంబరం కానివ్వండి, చాలా ఆలయాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ పాలకులు మన సనాతన హైందవ ధర్మాన్ని క్రిమికీటకాలతోని పోల్చడం జరిగింది. అయితే ఆ సనాతన హైందవ ధర్మంలో ముఖ్యంగా మనం కార్తీక దీపోత్సవం అనేది మనం చూస్తాం మిత్రులారా. అలాంటి కార్తీక దీపోత్సవంలో ఈసారి తమిళనాడు రాష్ట్రంలో మన అలిది మురుగన్ టెంపుల్ ఏదైతే మన సుబ్రహ్మణ్య స్వామిది ఉందో, ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రతి ఏటా అక్కడ కార్తీక దీపోత్సవం చేస్తారు. కానీ అక్కడ తీరా సీన్ కట్ చేస్తే సెంట్లో ఉన్న ఒక దర్గాని అక్కడ శాంతి భద్రతలు వల్ల ఇష్యూస్ వల్ల అక్కడ రెగులుతాయని చెప్పేసి ఆ మురుగన్కి, ఆ టెంపుల్కి కార్తీక దీపోత్సవం చేయలేదు ఈ ఏటు. అయితే దానికి సంబంధించి ఆ టెంపుల్ సంబంధించిన వివాదం 1920 నుంచి ఉంది మిత్రులారా. అయితే ప్రజెంట్ ఇప్పుడు హైకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. అదేంటంటే ఒకసారి మనం చూస్తే తిరుపరకుండం కొండపై దర్గా సమీపంలో ఉన్న దీపోత్సవం వద్ద దీపం వెలిగించవచ్చు అనుమతి ఇస్తూ కీలక తీర్పిచ్చింది హైకోర్టు. మద్రాస్ హైకోర్టు 1920 ఏదైతే ఇష్యూ ఉందో 1920 నుంచి ఆ ఇష్యూని ఇప్పుడు క్లారిటీగా దానికి ఒక ఫిగర్ అవుట్ ఇచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏం చెప్పిందంటే అక్కడ దీపోత్సవం ఉన్న ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకి చెందింది అని స్పష్టం చేసింది. శాంతి భద్రతల పేరుతో సాంప్రదాయాలు ఆపకుండా అన్ని సమస్యలు రాకుండా చూడడం తమిళనాడు ప్రభుత్వం బాధ్యత అని కోర్టు కలియుగ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ కలియుగ రాక్షసులకి ఒక చెంపబెట్టు అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన కొండ రక్షిత ప్రాంతం కాపాడని మనకి ఏదైతే ఏఎస్ఏ మన పురావస్తు శాఖ ఉందో అది దాన్ని సంప్రమించి ఎంత కావాలో అంత ఇవ్వాలని చెప్పేసి, అండ్ అక్కడ ట్రెడిషన్కి భంగబాటు కాకుండా చూడాలని చెప్పేసి కోర్టు ఒక కోర్టు ఒకటి అక్కడ మన మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్, అసలు ఈ ఇష్యూది అసలు లీగల్ గ్రౌండ్స్ ఏంటి, అసలు ఈ ఇష్యూ వల్ల అసలు ఎందుకు ఈ ఇష్యూ రైజ్ అయింది, ఎప్పటి నుంచి ఇష్యూ అయిందో ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ హిస్టారికల్ ఓనర్షిప్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి అయోధ్య రామ జన్మభూమి తర్వాత ఏదైతే బాబ్రీ మసీద్ మీద అటాక్ చేయడం జరిగిందో వర్షిప్ యాక్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ఏ ఆలయాలు దాని వాస్తవికత వాళ్ళ ఆలయాన్ని అక్కడ ఏదైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో ఆ వర్షిప్ యాక్ట్ కింద అది మళ్ళీ తవ్వద్దు, ఇలా చేయొద్దు అని చెప్పేసి ఒక యాక్ట్ అనేది వచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన హిందూ ఆలయాలకి ఈ వర్షిప్ యాక్ట్ ఎలిజిబుల్ కాదు. అయితే హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి, అసలు 1920లో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ హిస్టారికల్ ఓనర్షిప్ ఫ్యాక్ట్ 1920లో కోర్టు డిక్రీజ్ చేసి ఏంటంటే 1931 ప్రివిన్ కౌన్సిల్ డిసిషన్ ప్రకారం ఈ ల్యాండ్ అనేది అరుల్ మురుగై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పేసి ఈ ఎంటైర్ హిల్ ఏదైతే కొండ మొత్తం వచ్చేసరికి వారి ప్రాంతం అని చెప్పేసి మాట్లాడింది. కేవలం అక్కడ 33 సెంట్లు వచ్చేసరికి అది దర్గా అని చెప్పింది. ఉన్న మొత్తం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే ఆలయం ఉందో ఆ ప్రాంతం మొత్తం సుబ్రహ్మణ్య స్వామిది అని చెప్పేసి 1931 ప్రివసీ కౌన్సిల్ మనకి డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వీరు చేసుకుంటూ అక్కడ శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ క్రిమికీటకాలని సనాతన ధర్మాన్ని పోల్చుకుంటూ దాంట్లో హిందువుల్ని భ్రష్టాచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న కేవలం ఒక ఓట్ పోలరైజేషన్ కోసం మాట్లాడుతున్న ఈ గవర్నమెంట్కి ఇది 1931లో ఈ కౌన్సిల్ ఇచ్చిన తీర్పును వాళ్ళు చూస్తే కంపల్సరీ వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వీరిని బొక్కలో వేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఐడెంటిటీ ఆఫ్ పిల్లర్
ఈ పిల్లర్ అనేది మనం ఇప్పుడు ఏదైతే కార్తీక దీపోత్సవం అని చెప్తున్నామో ఆ కార్తీక దీపోత్సవం వచ్చేసరికి ఒక పిల్లర్. ఆ ఐడెంటిటీ ఫ్యాక్ట్ ఏందో ఒకసారి మనం చూద్దాం. ద స్టోన్ పిల్లర్ ఐడెంటిఫై దీపోత్సవం ల్యాంప్ పిల్లర్ ఆఫ్ అలాంగ్ త్రూ ది స్టేట్ అడ్జూడ్ have Jain origins. The court ruled that antiquity is not monopoly. Current administrative control lies with the temple. అయితే ఏదైతే స్తంభం ఉందో అది దర్గాకు సంబంధించిందని చెప్పేసి అక్కడ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాదించడం జరిగిందంట. ఎంత సిగ్గుచేటు ఫ్రెండ్స్ ఇది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే అది యాంటిక్విటీ ప్లేస్, అది ఎప్పటి నుంచో అక్కడ ఆ రిచువల్ అనేది అక్కడ జరుగుతుంది, మీరు ఇట్లా అబద్ధం ఆడొద్దని చెప్పి మళ్ళీ ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్కి మొట్టికాయలు వేసింది ఈ లీగల్ గ్రౌండ్స్ ద్వారా. అయితే ఇక్కడ రిలీజియస్ ప్రాక్టీస్ ఏంది ఒకసారి మనం చూద్దాం. ద కోర్ట్ రూల్డ్ దట్ లైటింగ్ కార్తీకన్ దీపం ఈజ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. దీనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇక్కడ భూమిలో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ధర్మం ఏంటో మన ధర్మాన్ని మనం మన ధర్మంలో ఎప్పుడైనా కార్తీక దీపోత్సవం ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతుందని కోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్స్ కింద. అండ్ ఆర్టికల్ 25 కింద డివోషనల్స్ ఏదైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళ హెల్త్ మరియు వాళ్ళ మనకి మొరాలిటీ ప్రకారంగా వాళ్ళని ఎప్పుడైతే వైలేట్ జరగకుండా ఉంటుందో అప్పటి వరకు ఈ రిచువల్స్ పాటించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25 మనకు చెప్తుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 25 ప్రకారంగా ఈసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చేసింది ఎవరు? ఇక్కడ తమిళనాడు రాష్ట్ర గవర్నమెంట్. సో ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా వీళ్ళు ఇక్కడ లీగల్ గ్రౌండ్స్ని ఇక్కడ హిందూ సెంటిమెంట్ ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ పీపుల్ మనోభావాలను దెబ్బతీసుకుంటూ అక్కడ ఆ టెంపుల్ ఆలయం రిచువల్స్ని జరగకుండా చేశారు. కేవలం 10 ఓట్ల కోసం, కొంతమంది ఓట్ల కోసం, ఓట్ పోలరైజేషన్ కోసం వీలు చేస్తున్న రాజకీయం ఇది. అండ్ పబ్లిక్ ఆర్డర్ వర్సెస్ రైట్స్ గ్రౌండ్. ద కోర్ట్ రిజెక్టెడ్ ది స్టేట్ లా అండర్ కన్సెప్ట్ దట్ కాలింగ్ దెమ్ యాజ్ imaginary ghost. And it held the executive cannot the public order as a thalism to defeat constitutional religious guarantees. అయితే ఇక్కడ కోర్టుకి ఏమని చూపించారంటే వీళ్ళు అక్కడ జరగొద్దు, అక్కడ ఏంటది ఒక అటాక్ అనేది జరుగుతుంది, ఈ ముస్లిమ్స్ హిందూస్ మధ్యలో రైవలరీ జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే పోర్ట్ పోలరైజేషన్ కోసం వీళ్ళు చేసిన ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే జీవోస్ ఉన్నాయో ఆ జీవోస్ అన్నింటినీ క్యాన్సిల్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. స్టేట్ రెస్పాన్సిబిలిటీ. State due to the facility of judicial orders, the bench noted that disturbance could only occur when the sponsored the state itself further the political agenda. ఇక్కడ క్లారిటీగా హైకోర్టు ఏం చెప్పిందంటే మిత్రులారా, ఇది ఒక పొలిటికల్ ఎజెండా మాత్రమే అని చెప్పేసి క్లారిటీగా ఆ లీగల్ గ్రౌండ్స్ అనేది మనకి చెప్తుందనేసి ఇక్కడ ఆపోజిషన్ టీం ఏదైతే టెంపుల్ నుంచి ఫైట్ చేస్తున్నారో ఆ టెంపుల్ ఉన్న ఫైట్ చేస్తున్న వారికి టెంపుల్ గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కోర్టులో ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ గైడ్లైన్స్. ద రిచువల్ హ్యాస్ performed a limited temple team, not the general public. It is a coordination of ASA and the police on security. అడ్మినిస్ట్రేటివ్ కూడా లీగల్ ఏమని గైడెన్స్ ఇచ్చిందంటే ఇక్కడ వచ్చేసరికి ఏదైతే లిమిటెడ్ టెంపుల్ టీం, టెంపుల్ ఏదైతే ఆలయం సంబంధించిన దీపోత్సవం టీం ఏదైతే ఉందో ఆ దీపోత్సవాన్ని వెలిగియాలి. అది కూడా అక్కడ ఏఎస్ఏ మనకి ఏదైతే పురావస్తు శాఖ ఉందో ఆ పురావస్తు శాఖ వాళ్ళతోని మీరు ఒక టీం లెక్క బిల్డప్ చేసి అక్కడ టెంపుల్ని అవినీత్యాన్ని ఆ టెంపుల్ యొక్క స్కల్ప్చర్ని చేంజ్ చేయకుండా చూడమని చెప్పింది. ఇక్కడ కోర్టు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. ఇక్కడ సనాతన హైందవ ధర్మాన్ని నీచంగా చూపించే ఈ తమిళనాడు రాష్ట్ర గవర్నమెంట్కి ఇంతకంటే బుద్ధి ఎవరు చెప్పకపోవచ్చు. మీరేమంటారు? అండ్ మొన్న రీసెంట్గా కూడా మనకు అక్కడ శ్రవణం కూడా జరిగింది. 1,00,000 మంది కలిసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు చదివారు అక్కడ. అండ్ స్కంద కవచం కూడా చదివారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామిది. దానికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్కి అక్కడ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది ఆ రోజు. సో అది జరిగి ఒక 6 నెలల తర్వాత ఈ తీర్పు రావడం నిజంగా ఇదొకటి గ్రేట్నెస్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీంట్లో ఏం లేదు మిత్రులారా, ఇక్కడ మనకి పెద్దలు చెప్తున్నట్టు సంఘటనమే శక్తి హే. మనం యూనిటీగా ఉన్నంత వరకు గడ్డి పరకకూడదు బీకలే మన దేవాలయాల నుంచి. కానీ ఎప్పుడైతే నువ్వు కులాల వారిగా వర్ణాల వారిగా నువ్వు ఎప్పుడైతే డీవియేట్ అవుతావో భటెంగేతో కటెంగే. ఇది యోగి ఆదిత్యనాథ్ గారు మనకు చెప్తున్న ఒక సందేశం.
ఓ హిందువు నువ్వు ఎప్పుడైతే డివియేట్ అయిపోతావో అప్పుడు నువ్వు ముక్కలు ముక్కలుగా నరకబడుతావు. సో యూనిటీగా ఉండడం వల్ల ఈరోజు తమిళనాడులో ఇలాంటి తీర్పు వచ్చింది ఫ్రెండ్స్. మీరేమంటారు? ఇట్లా యూనిటీ సంఘటన మే శక్తి హే అనేసి ఏదైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే మనకి మన ఆలయాలని, మన వినిత్యాన్ని, మన హిస్టారికల్ ప్లేసెస్ని, మన దేవాలయాల్ని, మన ధర్మాన్ని మనం కాపాడడం అవుతాం. సో ఇంకా లాస్ట్ ఆగమ శాస్త్రం లీగల్సీ ఏముందో ఒకసారి చూద్దాం. ద అప్లికెంట్స్ ఫెయిల్ టు ప్రూవ్ దట్ ఆగమ శాస్త్ర ప్రొహిబిటెడ్ లైటింగ్ ఎ ల్యాంప్ ఇన్ లొకేషన్ నాట్ డైరెక్ట్లీ అబౌట్ ది డిఐటీ, thus the ట్రెడిషనల్ ప్రాక్టీస్ రిమైన్స్ వ్యాలిడ్. ఇది ఆగమ శాస్త్రంలో ఉందా అంటే అనేసి వీళ్ళు అడగడం జరిగింది. మన కోర్టుగా అపోజిషన్ కోర్టు జడ్జి అడిగితే దానికి సంబంధించిన ప్రూఫ్ వాళ్ళు చూపించారు. ఇది మనుషులు అంటించే ఒక కార్తీక దీపోత్సవం, దీనికి ఎటువంటి మేము ఏమి కథలు చూపించలేదు, ఇది మీ మనసులో మేము అంటిస్తున్నాం, ఇది కార్తీక దీపోత్సవం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అని చెప్పేసి ఆగమ శాస్త్ర లీగల్లీ కూడా చెప్పారు. సో ఇప్పుడు మనం ఇవన్నీ పాయింట్ చూసాం ఫ్రెండ్స్. హిస్టారికల్ చూసాం, ఐడెంటిటీ ఆఫ్ పిల్లర్ చూసాం, ఎసెన్షియల్ ప్రాక్టీస్, పబ్లిక్ ఆర్డర్, స్టేట్ రెస్పాన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ గైడ్లైన్స్ అండ్ ఆగమ శాస్త్ర లీగల్. సో ఇక్కడ లాస్ట్లో ఒక పాయింట్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇన్ని పాయింట్స్తోనే మన లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేస్తారో నిజంగా ఆ లీగల్ అడ్వైజింగ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనకి హిందూ ఆలయాల మీద కొట్లాడే లాయర్లు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి రేపటి రోజున బిజినెస్ రాకపోవడానికి వాళ్ళని ఎంత ప్రెజరైజ్ చేస్తారో మనకి తెలుసు. ఈ సనాతన హైందవ ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తే భక్తులు ఎంతమంది ఉంటారో, కానీ బయటికి వచ్చి పోరాడే జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, యాక్టివిస్టులు కానీ వాళ్ళ లైఫ్ ఎప్పుడు రిస్క్లోనే ఉంటుంది. కానీ వాళ్ళ బిజినెస్ వైజ్గా రిస్క్ ఉంటుంది, వాళ్ళ లైఫ్స్ రిస్క్నే ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎన్ని థ్రెట్స్ ఉంటాయి కూడా మీరు మీకు ఊహించుకోలేరు కూడా అలాంటి విషయాలు. సో అలాంటి వాళ్ళ ఎకనామికల్గా, వాళ్ళ వెల్త్ అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎంత గ్రౌండ్స్ కూడా వాళ్ళకి నెక్స్ట్ కేసెస్ ఇవ్వకపోయినా కూడా అలాంటి లీగల్ అడ్వైజింగ్ చేసి ఆ లాయర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి సెల్యూట్ అని చెప్పొచ్చు. అండ్ ఈరోజు కంపల్సరీ ఈ పెద్ద మనిషికి ఫేస్ మొత్తం ఇలానే ఉంటుంది. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ స్తంభ యుగే యుగే ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పాడో, ఎప్పుడైతే ధర్మాన్ని విచ్ఛిన్నం అవుతుందో అప్పుడు ఏదైనా ఒక రూపంలో వచ్చి నేను ఈ యుగాన్ని కాపాడుతాని శ్రీకృష్ణ వారు ఏవైతే చెప్పారో అది ఇక్కడ ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ లాయల రూపంలో ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి మన దేవతలకి సైన్యాధిపతి అలాంటి ఆలయాన్ని యొక్క రక్షణ, ఆ ధర్మాన్ని, ఆ స్పిరిచువాలిటీని కాపాడడం జరిగింది. సో ఇక్కడ లాయర్స్ చేసిన ఈ కృషికి నిజంగా వారికి ఏ విచ్చైనా రుణం తీర్చుకోలేమని చెప్పేసి అక్కడ డివోటీస్ అంటున్నారు అండ్ మన శక్తి మీడియా నుంచి కూడా అంటున్నాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఐడియాస్ ఇలాంటి టెంపుల్స్కి ఏమైనా మీ చుట్టుపక్కల ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ మన మెయిల్ ఐడి కూడా ఉంటుంది, దానికి మెయిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.